హలో ఎవ్రీవన్. ఈ వీడియోలో నేను ప్రతి ట్యూస్డే సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్కి వెళ్ళి పూజ చేస్తున్నా. సో అది ఎలా చేయాలి అనేది మీతో నేను షేర్ చేసుకుంటున్నా. ఫస్ట్ ఇలా ఎక్కడైనా టెంపుల్ ఇలా జంట నాగులు ఎక్కడ ఉంటాయో అక్కడికి వెళ్ళి మీరు వాటర్తో వాష్ చేయాలి. మొత్తం వాష్ చేసిన తర్వాత పసుపు మొత్తం అంటే మంచిగా నీట్గా వాళ్ళకి పెట్టాలి. పెట్టిన తర్వాత ఫస్ట్ వాటర్తో వాష్ చేసిన తర్వాత పంచామృతాలు చేయాలి. పంచామృతాలు వేసిన తర్వాత చూడండి ఇక్కడ నేను పంచామృతాలు వేస్తున్నాను. నేను ఇటు అటు చేసా. బట్ మీరైతే పంచామృతాలు వేసిన తర్వాత మళ్ళీ వాటర్ వేసి మళ్ళీ పసుపు మొత్తం పెట్టి దేవుడికి, తర్వాత గంధం పెట్టి, చూడండి గంధం నేను పెడుతున్నాను కదా. గంధం పెట్టి తర్వాత కుంకుమ పెట్టాలి. అలా మంచిగా పెట్టిన తర్వాత ఫ్లవర్స్ పెట్టి ఇంకా ప్రసాదం పెట్టి ఏదైనా అరటిపండు లేదంటే ఏదో ఒక ఫ్రూట్ ప్రసాదం పెట్టాలి. తర్వాత ఇంకా దీపం వెలిగించి ఇంకా మీ మనసులో ఉన్న కోరికని కోరుకోండి. ఇలా చేస్తే చాలా మంచిది అని చెప్తారు. చూడండి ఇక్కడ నేను దీపం వెలిగిస్తున్నాను. దీపం వెలిగించిన తర్వాత ఇంకా కొబ్బరికాయ ఉంటే కొబ్బరికాయ కొట్టేసిన తర్వాత ఇంకా దేవుడికి మీ మనసులో ఉన్న కోరికని సంకల్పం చేసుకోవాలి. నేనైతే ఇలా చేస్తున్నాను ప్రతి వీక్. నేను ఇలా 11 వీక్స్ చేస్తాను అనుకున్నాను. ఇది 3rd వీక్ నాది అవుతుంది. మీకు కూడా ఎవరికైనా ఇలా ఇంట్రెస్ట్ ఉండి చెయ్యాలి, ఏదైనా ప్రాబ్లమ్స్ ఉంటే అది ఉండకుండా సాల్వ్ అవ్వాలి అని చెప్పి ఏదైనా అనుకుని ఇలా చేయండి, కంపల్సరిగా అవుతుంది. దేవుడిపైన నమ్మకం పెట్టేసి చేయండి. అవుతుంది కంపల్సరీగా. నేనైతే ఇలా చేస్తున్నాను. ఆ కంప్లీట్ డే అంతా ఫాస్టింగ్ ఉంటాను. ఇంట్లో పూజ అయితే నార్మల్గా దీపం పెట్టుకుని తర్వాత టెంపుల్కి వెళ్ళి ఇంకా అర్చన అలా చేయించి అలా చేస్తాను నేనైతే. మీకు కూడా ఏదైనా దగ్గరలో టెంపుల్ ఉండి, ఒకవేళ టెంపుల్ లేకపోతే ఇంట్లో ఒక చిన్న విగ్రహం పెట్టి దాన్నే అభిషేకం చేసి అన్నీ చేయండి. అలా చేసినా కూడా అవుతుంది. ఇలా అయింది నాది. నేను మీతో షేర్ చేసుకుంటున్నా. థ్యాంక్ యూ.